కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గత 9 రోజుల నుంచి మన గణేష్ చేనేత కార్మికుల సంఘం మేము చేసిన కూలి పని మాకు ప్రభుత్వం ఇవ్వడంలో జాప్యం చేస్తుంది. దానివల్ల మేము మా కుటుంబాల్లో ఖర్చులు ఉండవలసిన దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. తక్షణమే మీరు నిధులు విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలి, మా కూలి పని మాకు ఇవ్వాలని చెప్పి ముక్త కంఠంతో అధికారులు కలిసినప్పటికీ మరి నేటికి ఆ నిధులు విడుదల చేయకపోవడంతో గత్యంతరం లేక రిలే నిరాహార దీక్షల రూపంలో ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ముందుకు రావడం జరిగింది. ఈ మండపేట నియోజకవర్గంలో ఈ సొసైటీలు, చేనేత సహకార సంఘాల సొసైటీలు 7 సొసైటీలు ఉండగా అంగర, మండపేట, పసలపూడి, నేలటూరు, నల్లూరు, ఏడిద, రాయవరం గ్రామాలు. ఇదే విధంగా ఈ అంగర గ్రామం నుంచి అంగర గ్రామంలో ఏ రకంగా అయితే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు అన్ని సొసైటీల్లో కూడా ఉండడం జరిగిందని చెప్పి కేవలం అంగర్లో మాత్రం బకాయి 3,85,20,000 రూపాయలు బకాయిలు ఉండడంతో ఇక సొసైటీ నడవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఈ అంగర్ సొసైటీ ఉండడంతో మరి నిధులు విడుదల చేయలేదని చెప్పి మరి దీక్షలకు దిగడం జరిగిందని మండపేట సొసైటీ బాకీ వచ్చి 1,87,73,000 రూపాయలు, అలాగే పసలపూడి బాకీ వచ్చి 1,62,98,000 రూపాయలు, అదేవిధంగా నేలటూరు సొసైటీ వచ్చి 1,34,98,000 రూపాయలు, అదేవిధంగా నల్లూరు సొసైటీ వచ్చేటప్పుడు 1,18,60,000 రూపాయలు. ఈ విధంగా అన్ని సొసైటీలు మన 7 సొసైటీ చూసుకుంటే 47,74,000 రూపాయలు, అదేవిధంగా రాయవరం సొసైటీ చూసుకుంటే 65,20,000 రూపాయలు. ఇది కోట్లాది రూపాయల బకాయిలు. మొత్తం ఈ నియోజకవర్గ సొసైటీలకి మొత్తం బకాయి ఎంతంటే 11 కోట్ల మరి 2,43,000 రూపాయలు ఈ నియోజకవర్గ చేనేత కార్మికులకి ప్రభుత్వం బకాయి పడి ఉందని చెప్పి మరి ఇది ఏదో కేవలం కావాలని కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ అధికార పార్టీ మీద బురద చల్లాలని చెప్పి ఏదో ఈ దీక్షా శిబిరాలు నడుపుతున్నారని చెప్పి మరి పాలక వర్గాలు మరి వీళ్ళని అనడం అని అంటే అది మమ్మల్ని వివక్షత గురి చేయడం అని చెప్పి ఇక్కడ ఎవరు కూడా కడుపు నిండి దీక్షలో కూర్చోలేదు, కడుపు మంటతో కూర్చున్నారన్న విషయాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను పాలకులకి తెలియపరుస్తున్నాను. అయ్యా మరి ఈ నియోజకవర్గంలో మరింత లోటు పెట్టుకుని మరి కార్మికుల్ని చిన్నచూపు చూస్తూ మీరు మరి రాబోయే ఎన్నికలకి ఏ రకంగా రాబోతున్నారో మరి మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేము SC/ST/BC మైనార్టీ సంఘాల నుంచి ఈ రోజున ఐక్యవేదిక రూపంగా MRPS మందకృష్ణ మాదిగ నాయకత్వంలో మరి ఈ దీక్షా శిబిరానికి నా చేనేత కార్మికులకి అండగా ఉండడానికి భవిష్యత్తు ఉద్యమాన్ని అవసరమైతే భాగస్వామ్యం తీసి నడపడానికి కూడా మేము సిద్ధపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా నా చేనేత కార్మికులకి రావాల్సిన మరి బకాయిల్ని వెంటనే విడుదల చేసి మిమ్మల్ని ఏమి కొత్తగా మేము పథకాలు ఇచ్చి ఆ పథకాల సొమ్ము ఇమ్మని మేము అడగడం లేదు. ఏదైతే మీరు మా గాంధీ గారి జయంతికి వచ్చి మా రాట్నాలు తిప్పుతున్నారో, మా చేనేత కార్మికుల మరి దినోత్సవానికి వచ్చి మీరు మా రాట్నాలు తిప్పి మా మగ్గాలు నడుపుతున్నారో మరి మీ పనులన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తుంది. మరి మీరేమో మమ్మల్ని ఆదుకున్నట్టు, మమ్మల్ని అందరాలెక్కిస్తున్నట్టు, మమ్మల్ని అభివృద్ధి పడుతున్నట్టు మీ చేష్టలు ఉంటున్నాయి. మీరు చేసేదేమో మా కడుపుల మీద కట్టడం అంటే మా నిధులు ఇవ్వకుండా మా కడుపుల మీద కొట్టడం భావ్యంగా లేదని చెప్పి దీన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా మరి తీసుకెళ్లి దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చడానికి మేము సిద్ధమవుతున్నామని త్వరలోనే మా చేనేత కార్మికులు మరి సొసైటీ ముందున్న ఈ రిలే దీక్ష కంటనే మెయిన్ రోడ్డు మీదకి తీసుకురాబోతున్నారని చెప్పి ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో మొదట అడుగు పడబోతుందని చెప్పి నేను సవింగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే మా
మాకు రావాల్సిన బాకీ మా కూలి పని ఏదైతే ఉన్నదో ఆ కూలి పని మాకు ఇప్పించండి మహాప్రభు అని చెప్పి మరొకసారి చెప్తున్నాం. మీ పెత్తందారి విధానంతో మీరు మీ చర్యలన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉంటే అనగారిన వర్గాలన్నింటినీ ఏకం చేసి యుద్ధానికి సిద్ధమవుతున్నాం అని చెప్పి ఈ దీక్షా శిబిరం నుంచే శంకారామ పూరిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం.